యూపీఎస్సీ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్ మీరు? ఇది సెకండ్ అటెంప్ట్ అండి. మొన్న ఇచ్చా సెకండ్ అటెంప్ట్ ఇప్పుడు ఇస్తానండి సెకండ్ అటెంప్ట్. ఓన్లీ 1 ఓకే. అటెంప్టే ఇచ్చాను. తర్వాత ఇవ్వలేదు. ఓకే. టీజీపీఎస్సీ ఏమేమి ఎగ్జామ్స్ రాశారు సార్? గ్రూప్ 1 ఇంకా మీరు వేరే అటెంప్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్? యాహ్! గ్రూప్ 1 చేశానండి. గ్రూప్ 2, గ్రూప్ 3 చేశాను. ఓకే. గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. యాహ్! గ్రూప్ 1 మెయిన్స్ రాసాను. యాహ్! గాట్ లైక్ 400 మార్క్స్. బట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ యెట్ ఎట్ దట్ టైమ్. ఓకే. గ్రూప్ 2 సార్ గ్రూప్ 2 మార్క్స్ ఎన్ని వచ్చాయి యాహ్! సార్? ర్యాంక్ ఎన్ని? గ్రూప్ 2 345 వచ్చాయండి. ఓకే. అండ్ గ్రూప్ 3 ఐ గాట్ 276. సార్ గ్రూప్ 3లో ర్యాంక్ ఎంత వచ్చింది సార్? అదే విధంగా ప్రెజెంట్ మీకు వచ్చినటువంటి పోస్ట్ ఏంటి సార్? గ్రూప్ 3లో నాకు 782 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. ప్రెజెంట్ పోస్ట్ ఫ్యాక్టరీస్ హెచ్ఓడిలో వచ్చిందండి. ఓకే సార్. ఓకే. సార్ ఈ గ్రూప్స్ తప్ప వేరే ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ ఇచ్చారా సార్ మీరేమైనా? యాహ్! నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ప్రిపేర్ అయిందే ఏఈకండి ఎలక్ట్రికల్ అండ్ నాకు దాంట్లో అప్పుడు 82 మార్క్స్ వచ్చాయండి. కట్ ఆఫ్ 86కి వెళ్ళిపోయింది. సో, అది జస్ట్ మిస్ అయింది. దాని తర్వాత కాన్సంట్రేట్ చేయలేదు నేను. సో, ఐ వెంట్ ఇంటూ సాఫ్ట్‌వేర్ ఆఫ్టర్ థట్. సార్ కోవిడ్ టైమ్‌లో మీరు ఫ్రీ టైమ్‌ని ఎంచుకొని ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశామన్నారు గదా! యాహ్! మీరు ఇట్లా అవునండి. గౌట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఏమైనా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా సార్ మీకు? స్టార్టింగ్‌లో రోల్ మోడల్ ఏం లేదండి. తర్వాత అఖిల్ బుద్ధి సార్‌ది చూసేవాడిని. సో, ఐ థాట్ ఇట్ వాస్ ఐ కెన్ డూ ఇట్. ఇఫ్ హి డూ ఇట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. దాంట్లో వెళ్ళిపోయి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ వన్స్ అయితే నాకు దానికొచ్చే ముందు ఎవరు రోల్ మోడల్ లేరండి. కానీ మా ఫ్యామిలీలో ఉండేదండి. అది ఒక స్టిగ్మా ఉంటది గదా! ప్రతి ఫ్యామిలీలో లైక్ గవర్నమెంట్ జాబ్ అనేది. సో, అది ఉండేది. ఓకే సార్. సార్ మీరేమైనా కోచింగ్ తీసుకున్నారా సార్ ఎక్కడైనా? లేదండి. కంప్లీట్‌లీ సెల్ఫ్ ప్రిపరేషనే అండి. కంప్లీట్ మొత్తం ఈ 3 ఇయర్స్. యాహ్! అండి. యాహ్! సార్ మామూలుగా జనరల్‌గా ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకెలా అనిపించింది సార్ అసలు? కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అని అంటే మీరేమంటారు సార్? సార్ అది సెల్ఫ్ డిపెండెన్సీ అండి. కానీ మీరు సిలబస్ మీద అవేర్‌నెస్ ఉండి, మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే మాత్రం యూ కెన్ గో బై యువర్ సెల్ఫ్. లేదు నేను చేయలేదు అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ద కోచింగ్ సెంటర్స్ అండ్ ఆల్ థట్. మీకు మీరు కావాలి, చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ డూ ఇట్. కానీ ఒకటి ఫాలో అవ్వాల్సిందేంటంటే సిలబస్ అండి.